మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి 5 లక్షల ఎక్స్‌గ్రీషియా. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. ఏది మరి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్? ఇప్పుడు వాళ్ళు అక్కడ చిక్కుకొని పోయిన్నారు. తెలిసో తెలవక పోయి అక్కడ ఆగమైపోయింది. ఉన్న అప్పులు చేసుకొని పోయిండ్రు మళ్ళా. అప్పులు చేసుకొని పోతే అక్కడ ఏజెంట్ గాడు పంగనామాలు పెట్టిండు, వాళ్ళని ఆగం చేసిండు. మరి ఇప్పుడు నీ గల్ఫ్ కార్మికులకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబరు ఎంత? ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్పితే వాళ్ళ తరపున నేనన్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి రేవంత్ అన్న 3 పిల్లలు జగిత్యాల నుండి ఆ ఇరాక్ పోయి ఆగమైనలే అని చెప్తా. వాళ్ళకి ఫ్లైట్ ఛార్జీలు అన్న వేసి ఇటు పంపించారు. వీడికి వచ్చి గంజో గడుకో దాగి బతుకుతారు. ఇక ఇది ఇచ్చిండా మరి. ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడున్నదో ఆయనకు తెలవాలి. మరణించి ఇంకేంటిది, ఎన్ఆర్ఐలకు సంక్షేమ బోర్డు. గల్ఫ్ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు. గల్ఫ్ సంక్షేమ బోర్డు కింద కొంచెం నిధి అయితే పెడతావు కదా, 1 కోటి రూపాయలు 2 కోట్లు. బోర్డు అంటే ఏంటిది, వచ్చి అట్లా బోర్డు రాసి పెట్టుడు కాదు కదా. దానికి ఆఫీసర్ ఉంటాడు, అందులో నిధి ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి ఇంత ఫండ్ తీసి దానికి పెడతావు. మరి ఆ ఫండ్ అన్న ఉపయోగించి అక్కడ ఇరాక్లో చిక్కుకపోయినా మన జగిత్యాల బిడ్డలను వెనకకు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వమని ఈ రాష్ట్ర సర్కార్ని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. 1 కాదు 2 కాదు, రేవంత్ అన్న చాలా ఇచ్చింటామే, చాలా హామీలు ఇచ్చిండు. మొత్తం అందరికి పంగనామాలు పెట్టి పడేసిండు రేవంత్ అన్న. మామూలు రేవంత్ అన్న అనుకుంటాను.